మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో యానం రోడ్లో గల మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహం వద్ద ఆయన 110వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంపన రామకృష్ణ, బొడ్డు సత్యనారాయణ, అద్దంకి వీరబాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామిలు మీడియాతో మాట్లాడుతూ నాయకర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరికిన పెద్దరాజు, తూరంగి గ్రామ జనసేన వైస్ ప్రెసిడెంట్ పి గోవిందు, శ్యామ్డి, కాటాడి ఏడుకొండలు, కాటాడి సూరిబాబు, కర్రి గంగాచలం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొలాలకు అతీతంగా ఆయన అందరికీ విద్యాదానం చేశారు. అలాంటి అగ్నికుల క్షత్రియుల వర్గంలో నేను పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పంతం నానాజీ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నాయకర్ గారి కోసం చెప్పడానికి మా వయసు కానీ మా అనుభవం కానీ సరిపోతుంది. ఎందుకంటే ఒక కులం కాదండి, ఒక కాపు, కమ్మ, రెడ్డి, బీసీ, ఎస్సీ అందరూ అనేక కులాల వారు ఆయన ఫ్యాక్టరీస్లో చదువుకుని ఎంతోమంది ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు, మరి సైంటిస్టులు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా ఈ రోజుల్లో తన ఆస్తులు తన వారసులకి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకి, లేకపోతే వాళ్ళ కులాలకే ఖర్చు పడుతున్నట్టు చూస్తారు. ఆ మహానీయుడు మరి ఇంతమందికి విద్యను అందించిన ఆయన్ని ఇలాంటి రోజు కూడా మరి చాలా బాగా చేయాలని ముందు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా భర్త నాన్నకి గారి ద్వారా వెళ్ళి ఇది ఒక ప్రత్యేక దినంగా దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. చెప్పేంత స్థాయి, అంత వయసు లేకపోయినా మేము అదే విద్యా సంస్థలో చదువుకున్నాం కాబట్టి ఈరోజు చెప్తున్నాం. ఈ రోజుల్లో 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకోవాలంటే ఒక విద్యార్థికి వచ్చి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 10 లక్షలే కాకుండా విదేశాల్లో విద్య చదువుకోవడానికి కానీ, ప్రతి సంవత్సరంలో భృతి ఇవ్వడం కానీ, అన్నదాన విషయంలో కానీ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. మేము ఈ కార్యక్రమం ద్వారా 5వ తరమైన కార్తీక్ నాయకర్ గారిని కోరుకునేది ఏంటంటే, పూర్వం మా తండ్రి గారు, మా పెదనాన్నగారు చదువుకునే రోజుల్లో భోజన వసతితో పాటు వసతి ఉండడానికి కూడా ఏర్పాట్లు ఉండేవి. కానీ కాలక్రమేణా వసతి తీసేశారు. ఆ వసతి, హాస్టల్ వసతిని కూడా కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా కార్తీక్ నాయకులు గారిని కోరుకుంటున్నాం.